ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని నేటి వరకు కాపాడి భద్రపరిచినందుకు గాను ప్రభా మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీకు విలువైన మాటలు తండ్రి మేము ధ్యానం చేసుకొని చుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరితో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని, ప్రతి ఒక్కరిని తండ్రి రక్షించి కాపాడమని, మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ధ్యానించుకుందాం. రోమన్స్ చాప్టర్ 7 verse 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని భక్తుడి ఆవేదన, భక్తుడి కేక. అంటే కేక వేస్తున్నాడు, చెప్పుకోలేని బాధ, ఆవేదన. కొందరు కేకలు వేస్తారు, కొందరు మూలుగుతారు. మూలుగుకు అర్థం ఏంటంటే కేకలు వేసి 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 నోరు ఎండుకపోయి ఇక మూలుగుతారు. నీళ్ళు ఇవ్వండమ్మా, నీళ్ళు ఇవ్వండమ్మా, అరిసి అరిసి లాస్ట్కి ఏం చేస్తారు, ఇక మూలుగుతూ ఉంటారు. ఇక మూలుగైనా కేకైనా వచ్చిందంటే ఎవరికైనా పర్వాలేదు, మూలుగైనా కేకైనా వచ్చిందంటే భరింపరాని నొప్పి, భరింపరాని బాధ, భరింపరాని ఆవేదన ఉంటేనే నోట్లో నుంచి స్వరం వస్తుంది. నొప్పి, కేకకు అర్థం బాధ. పెళ్ళైన స్త్రీ రోజు నైట్లో ఏడుస్తూ ఉంటే పక్కింటి వారు ఏమనుకుంటారు, అంత బాగా బాధ పెడుతున్నాడు అనుకుంటారు, చెప్పకనే ఆవిడ మూలుగులు విని. ఇలాంటి సన్నివేశాలన్నీ మనము బ్రతుకు జటక బండిలో చూస్తాం. కొందరు భార్య బాధితులు ఉంటారు, కొందరు భర్త బాధితులు కూడా ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ యుగంలో 50-50 ఛాన్స్ ఉంది. కొందరు భార్యల నుంచి విడుదల కోరుకుంటారు, కొందరు భర్తల నుంచి కూడా విడుదల కోరుకుంటారు. రోజు వచ్చి వీపు విమానాల మూత మోగిస్తుంటే ఆవిడేమంటుంది బ్రతుకు జటక బండిలో, అసలు వీడు మనిషే కాదు మేడం అంటుంది. అతనేమంటాడు తెలుసా, లేదు మేడం నేను ఇంటికి వస్తే నాకు టీ కూడా ఇవ్వదు అంటాడు. అంటే వీరిద్దరికీ అండర్స్టాండింగ్ లేక ఏమైపోతుందంటే విడుదల కోరుకుంటున్నారు. దేవుని నుంచి విడుదల, ఒకరి నుండి ఒకరు విడుదల కోరుకొని బ్రతుకు జట్కా బండికి వెళుతున్నారు. ఇవన్నీ కూడా చివరి స్టేజ్కి వచ్చేస్తాయి. అరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేకలు, బొబ్బలు, ఇవన్నిటి తర్వాత ఇక బ్రతుకు జట్కా బండి ఎక్కడ ఉందని చూసుకుంటారు. అక్కడ మేడం ఏం చేస్తుందంటే ఇద్దరి వాదోపవాదాలు విని వారికి మీరు కోర్టుకు వెళ్ళండి అమ్మా, మీరు కోర్టుకు వెళ్ళండి అని సహజంగా మనము ఆ యొక్క ఎపిసోడ్లో చూస్తూ ఉంటాం. సహజంగా కేకలు ఊరికే రావు. దేవుని ప్రియబిడ్డలారా, కేక వచ్చిందంటే దాని వెనకాల బాధ, వేదన, ఆవేదన, తీరని మానసిక రోదనతో మనుషులు కేకలు వేస్తారు, బొబ్బలు పెడతారు. చాలామంది యవనస్తులు పిల్లలు చచ్చిపోతే తల్లి కేకలు పెడుతుంది, అయ్యో నా కుమారుని తీసుకొని పోతావా అని. డైరెక్ట్గా దేవుడినే నా కుమారుడే దొరకడానికి అంటుంది, లేదా నా కొడుకే దొరకడానికి అని దేవుడితో వాగ్వాదం చేస్తుంది ఓ తల్లి. ఆ కేక కారణం ఏంటి? కడుపు కోత. కేకలు పెట్టిందంటే ఒక స్త్రీ, అది ఆషామాషి కాదు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రపంచం అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది ఏంటో తెలుసా? మనము ధరించుకున్న దేహమే. ముందు నేను, ఆ తర్వాతనే నువ్వు అంటారు లేదా? ముందు నేను బాగుండాలి, ఆ తర్వాత మీరు బాగుంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఎవరు కానీ ముందు తన కడుపు చూసుకుంటారు, ఆ తర్వాతనే మంది కడుపు చూస్తారు. అంతే కదా? ప్రతి మనిషి ఎక్కువగా ఇష్టపడేది ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే తన బాడీ,
తాను ధరించుకున్న దేహమే. మనం కష్టపడి డ్యూటీ చేస్తున్న దేని కొరకు? దీన్ని పోషించడానికి. కష్టపడి చదివి తర్వాత డ్యూటీలు చేసే దేనికోసం? దీన్ని పోషించడానికి. కష్టపడి వంటలు చేస్తారు దేనికోసం చెప్పండి? దీన్ని పోషించడానికి. పొద్దున్న లేవగానే దేన్ని చూసుకుంటారు? దీన్ని చూసుకుంటారు. సో ఎక్కువగా ఎవరే కానీ ఇష్టపడేది ఏంటంటే తాను ధరించుకున్న తన దేహమే. దీనికి ఏది వచ్చినా కూడా తట్టుకోలేరు. ఇది అడిగింది కొనిపెడతారు కదా. నడుచుకుంటూ పోతుంటే కళ్ళు జిలేబీ వైపు చూస్తాయి, జిలేబీ కొనాల్సిందే. నడుచుకుంటూ పోతే చెప్పుల షాప్ వస్తుంది, కాళ్ళు అడుగుతాయి, చెప్పులు కొనివ్వాల్సిందే. ఎదురుగా బట్టల షాప్ ఉంటుంది, కళ్ళు చూస్తాయి, బట్టల షాపు వెళ్ళి బట్టలు కొనాల్సిందే. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారంటే దీన్ని అని చెప్పక తప్పదు. బాడీ. ఎవరే కానీ దీనికి చిన్ని గాయమైందనుకోండి వెంటనే ఏం చేస్తారు? డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా ఆసుపత్రికి పోతారు. సో భౌతికమైన ఈ ఆకారాన్ని ఇష్టపడని వారు అంటూ ఉండరు ప్రపంచంలో ఎవరే కానీ. ముందు నేను అంటాడు. దీంట్లో ఏ ప్రమాదం వచ్చినా, దీంట్లో ఏ టెన్షన్ వచ్చినా దీంట్లో మనిషి ఉండలేడు. వెళ్ళిపోతాడు, మంచి ఆసుపత్రి చూసుకుంటాడు, జాయిన్ అయిపోతాడు. దేనికోసం? బాడీ. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయగలిగితే మనిషి అన్నిటికంటే ఎక్కువ ప్రేమించేది తన దేహమే. నిజంగా దేహమే సర్వం అనుకుంటే చాలా మోసపోతారు. దేహమే సర్వం అనుకుంటే చాలా మోసపోతారు. ఎలా చెప్పగలమంటే ఇది హోలీ బైబిల్ చెబుతుంది. ఈ దేహం ఎంతకాలం ఉంటుంది మనతో పాటు చెప్పండి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అంటే దీనికి ఎక్స్పైరీ ఎప్పుడుంది? 80 years. దేహమే సర్వస్వం అనుకుంటే ఇదేం చేస్తుంది? నిన్ను బాగా వాడేసుకుంటుంది. ఈ దేహం నిన్ను బాగా వాడుకుంటుంది. మనుషులలో గొడవలు రావడానికి గల కారణం ఏంటి? ఈ దేహమే. భార్యాభర్తలు గొడవలు కారణం ఏంటి? దేహమే. దేవుని ప్రియబిడ్డలారా, 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నాకు విడుదల కావాలి అంటున్నాడు. జట్కా బండిలా, బ్రతుకు జట్కా బండిలో ఏమంటుంది? అటుపక్క స్త్రీ ఉంటుంది, ఇటుపక్క పురుషుడు. ఆవిడంటుంది నాకు వీడి నుండి విడుదల కావాలి మేడం అంటుంది. నాకు వీడొద్దు అంటుంది. ఎవరిని? భర్తను. కారణం ఏంటి? బాధ పెట్టాడు, రోజు తాగొచ్చి హింసించాడు. రీజన్ ఉంది. ఆమె కేకలకు అర్థం ఉంది. పౌలు గారు కేక వేసింది ఎవరు? సామాన్యుడు కాదు, పరిశుద్ధ పౌలు గారి నోట నుండి ఏమని వచ్చింది మాట? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపించేవారు ఎవరు అంటున్నాడు. పౌలు గారు దేని నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నాడు? గాస్పెల్ జాన్ చాప్టర్ 5 verse 24, 5:24 యోహాను సువార్త. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నాకు విడుదల కావాలి ఈ శరీరం నుంచి అని పౌలు గారి దేహంలో నుంచి కేక అసలు ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. గాస్పెల్ జాన్ చాప్టర్ 5 verse 24, 5:24. నా మాట వింటే నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట అద్భుతమైన మాట. ఏమని చెప్తున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, అమ్మయ్య రిలాక్స్ అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు? మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, రిలాక్స్.
బ్యాప్టిజం తీసుకున్నాము, చాలా హ్యాపీ. మరి పరిశుద్ధ పౌలు గారు బ్యాప్టిజం తీసుకోలేదా? చెప్పండి, తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. మరి తీసుకున్న తర్వాత రిలాక్స్గా ఉండొచ్చుగా, రిలాక్స్గా హ్యాపీగా మనలా ఉండొచ్చుగా. కేకలు ఎందుకు పెడుతున్నాడు? అతను తెలుసుకున్న అద్భుతమైన రహస్యం రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఒక సీక్రెట్ ఈ ప్రపంచానికి అందించాడు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదూ. అతనైతే కేకలు పెడుతున్నాడు. దేనికి? నా మాట వింటే మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. క్రీస్తు మాట వినకుండా అడ్డుపడేది ఏంటి చెప్పండి ఇప్పుడు? దేహము. క్రీస్తు మాట వింటే నిత్య జీవము. క్రీస్తు మాట వినకుండా నీకు ఏమడ్డొస్తుంది? నీ బాడీ, నీ కోరికలు, నీ థాట్స్ అంతా కూడా లోకం వైపే. ఎవరికైనా పరలోకం వైపు ఉన్నాయా థాట్స్? మ్యాక్సిమం ఉండవు, మినిమం ఉంటాయి. మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా దేహం, నేను ధరించుకున్న దేహం, నాకు సంబంధించిన దేహాలు, దేహమే సర్వస్వం అనుకుంటే మోసపోతారు. భక్తుడే అంటున్నాడు ఏమని? నాకు విడుదల కావాలి ఈ బాడీ నుండి. దేనికి? నేను క్రీస్తు మాట వింటే జీవములోనికి వెళ్ళిపోతాను. కానీ క్రీస్తు మాట వినకుండా ఈ బాడీ పౌలు గారిని ఏం చేసిందంట? నేను దౌర్భాగ్యుడను అన్నాడు. మనం ఏమనుకుంటాం? మేము చాలా గ్రేట్ అనుకుంటాం కదూ. అంతే కదా, మనం ఏమనుకుంటాం? నేను చాలా గ్రేట్. దేంట్లో గ్రేట్ మనం చెప్పండి? భక్తుడు పరిశుద్ధ పౌలు గారు కేక వేసింది, బ్రతుకు జట్కాబండి. కేకకు పరమార్థం ఏంటి? వేదన, బాధ, విడుదల కోరుకుంటున్నాడు. దేని నుంచి విడుదల కోరుకుంటున్నాడు? క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రపంచ క్రైస్తవ్యం చల్లగా ఉంది. ఎవరికి కేకలు రావు. ఎక్కువ శాతం మేము దీంట్లోనే ఉంటాం ప్రవ్వా అంటాం కదా. ఏమంటాం? ప్రవ్వా కాపాడా, దీంట్లోనే ఉంటాం. ఎవరైనా ప్రార్థిస్తారా? ప్రవ్వా నాకు త్వరగా విడిపించేసేయి, ఈ బాడీ నుంచి విడిపించేసి అంటారు చెప్పండి. ఇలాంటి ప్రార్థనలు ఎక్కడైనా విన్నారా? మనమే ఈ ప్రార్థన చేస్తే అందరు నవ్వుపోతారు. ఏంటి వీళ్ళందరూ చావు కోరుకుంటున్నారని. ఎవరు కానీ బ్రతకాలనుకుంటారు, కానీ ఇదేం సంఘము అనుకుంటారు లేదా? అసలు థాట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలనుకుంటారా చెప్పండి? వెళ్దామనుకుంటారు చెప్పండి? ఎవరే కానీ దీంట్లో ఉండాలనుకుంటారు. సత్యం తెలిసిన వారు దీని గురించి కేకలు పెడతారు. దీనికోసం కేక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21 చూద్దాం. పౌలు గారు కేక ఎందుకు పెట్టారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21 వచనము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన ఏం శరీరం అంటే ఇది అంటే అర్థం ఏంటి? మన శరీరము ఏం శరీరం అట? గొప్పది కానిది. నన్ను చూడు, నా ఫిట్నెస్ చూడు అనుకుంటారు కదా. ఇదంతా కూడా మోసం. మన దే శరీరం అట దీన శరీరము. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. బాడీని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడు? ఈ బాడీ గొప్పదా? 6వ అధ్యాయము రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనము ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు. ఏ శరీరం అట ఇది? మన బాడీ. మన పేరు దేనికి ఇప్పుడు చెప్పండి లోకంలో? ఈ బాడీకే కదా. ఈ బాడీ నడుచుకుంటూ పోతే ఏమంటారు? ప్రసన్న కుమార్ అంటారు. ఈ బాడీ ఎలాంటి బాడీ అట? మంచిది కాదు. దేనికోసం బ్రతుకుతున్నావు ఇప్పుడు చెప్పండి? దేనికోసమా?
పాప శరీరము. ఫిలిప్పులేముంది? దీన శరీరము. రోమన్స్ 7:18. నా యందు అనగా నా శరీరములో మంచిది ఏది నివసింపదంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? దేహము చెడ్డది, దేహము గొప్పది కానిది, దేహము దీనమైనది, దేహము పాప శరీరం. ప్రపంచం ఇప్పుడు దేని కోరుకుంటారు? ఎక్కువ దేన్ని ఇష్టపడతారు చెప్పండి? దేహాన్ని. అంటే దేహానికి ఉన్న క్వాలిటీ ఏంటి చెప్పండి? చెడ్డది, మంచిది కాదు, గొప్పది కాదు. రోమపత్రిక 3:23. రోమన్స్ 3:23. పౌలు గారు కేక్ ఎందుకు వేశారో తెలుసుకోవాలి మనం. పౌలు గారు భక్తుడు, పరిశుద్ధ భక్తుడు, కేక వేయడానికి గల కారణం ప్రపంచానికి తెలియాలి. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 23వ రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. ఏం చేశారట? అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోవడానికి ఏంటి కారణం? మన బాడీ, మన దేహం. మీలో పరిశుద్ధత ఎందుకు లేదు? దేవుడు ఇచ్చే మహిమను మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. వాటర్ వస్తుంది, మీరు పట్టుకోలేకపోతున్నారు. అంటే మీ పాత్రలకు ఏముంది? హోల్ ఉంది, రంధ్రం ఉంది. పట్టారనుకోండి పాత్ర, కింద చిల్లుంది, నీళ్ళు ఏమైపోతాయి? పోతూనే ఉంటాయి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేన్ని ఇవ్వడానికి? మహిమ. చల్లగా బ్రతకండి బిడ్డ అంటాడు దేవుడు. ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండండి, నాతో ఉండండి అంటాడు తప్ప నన్ను దూరంగా పెట్టి ఉంటారా? దేవుడితో ఉండాలి, దేవుడిలో ఉండాలి. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు భక్తుడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? శరీరం అడ్డొస్తుంది. ప్రార్థన చేద్దామంటే ఏమడ్డం వస్తుంది చెప్పండి? మరొక బాడీ వస్తుంది, మరొక బాడీ ఫ్రెండ్ అంటారు, మరొక బాడీ వస్తుంది రిలేషన్స్ అంటారు. ప్రార్థనకు టైం ఇవ్వరు. దేవుడు చూస్తూ ఉంటాడు, నా పిల్లలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అని. నేను మహిమనిస్తామనుకుంటే తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దీనికి గల కారణం ఏంటట? దేహము. మనం అనుకుంటున్నాము నాది గొప్ప దేహం అని. బైబిల్ ఏమంటుంది? నీది చెడ్డ దేహము. ఈ మాటలు కొంచెం చేదుగానే ఉంటాయి. కాకరకాయ మంచిదా చెడ్డదా చెప్పండి? మంచిది. చేదుగానే ఉంటుంది కానీ మంచిది. దీన శరీరం అంటే అర్థం ఏంటి? గొప్పది కాదు, వేస్ట్. దీనికి ఎంత పోషించినా ఒకరోజు ఏమైపోతుంది? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కాల్చేవారు కాల్స్తారు, పూడ్చేవారు పూడుస్తారు. దీన్ని నమ్ముకుంటే ఏం చేస్తుంది? ఇది ఇక్కడే ఉంటుంది మట్టిలో. ఎవరు విడిపిస్తారు అని కేక వేశాడు. ఏమని కేక వేశాడు? 7వ అధ్యాయము 24వ వచనం. 24 రోమన్స్. అయ్యో అంటున్నాడు. కామా ఉంది కదా, అయ్యో అంటే అయిపోవాలి. ఏమొచ్చింది బాధ పౌలు గారు అంటే? నా శరీరం మంచిది కాదు అంటున్నాడు. మనం అనుకుంటాము మా శరీరాలు చాలా మంచివి. ఎంత రిలాక్స్గా ఉంది ప్రపంచం, ఎంత ధైర్యం, ఎంత అసలు నిద్ర ఎలా పడుతుందో. ఈ మాటలు, ఈ పాఠాన్ని ధ్యానం చేస్తుంటే నిద్ర రాదు. భక్తుడే కేక వేస్తే మనం అతని పాదధూళికి కూడా సరిపోం. ఎవరి పాదధూళికి? అపోస్తలుల పాదధూళికి. త్యాగపురుషులు
హతసాక్షులు దేవుడి కోసం, యేసుక్రీస్తు కొరకు అన్ని త్యాగం చేసుకున్నారు. ప్రతి ఒక్కటి ఈ దేహం అడిగిన ప్రతి ఒక్కటిని ఏం చేశారు? త్యాగం చేశారు. అయినా కూడా అది బాధ పెడుతుందట. అంటే ఇది మంచిదా చెడ్డదా చెప్పండి? ఇప్పుడు నన్ను నరకానికి తీసుకుపోయేది మంచిది ఎలా అవుతుంది చెప్పండి? నన్ను నరకానికి నడిపించేది ఇది మంచిదా? ఎవరు విడిపిస్తారు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎదురు చూస్తున్నాడు. దేని నుంచి విడుదల కోరుకుంటున్నాడు పౌలు గారు? రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. నా యందు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి, చిన్నపిల్లలు చెప్పినట్టుగా. నా యందు అంటే నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని ఎవరికి తెలిసిందట? భక్తుడికి తెలిసింది. ఇప్పుడు మీకు తెలిసింది. భక్తుడికే ఈ తాట వచ్చిందంటే ఇప్పుడు మనకేం తాట రావాలి? మనము కూడా ఆలోచించుకోవాలి. నా శరీరంలో ఏదైనా చెడ్డదుందా అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకుంది, కానీ దానిని చేయుటకు ఈ బాడీ ఒప్పుకోవడం లేదు. అమ్మో, ఎంత డేంజరస్ బాడీ ఇది! బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది? క్లూ ఇస్తుంది. దేని విషయం క్లూ ఇస్తుంది? మనం ధరించుకున్నది చాలా భయంకరమైనదట. మంచి చేద్దామంటే నో అంటుంది. ఇది ప్రార్థన చేద్దామంటే ఏమంటుంది? అక్కర్లేదు. ఇప్పుడు పాట పాడతారా? టైం లేదు. వాక్యం చెప్తారా? టైం లేదు. దేవునికి టైం ఇస్తారా? అసలు దేవుడు ఇచ్చిన టైం అంతా కూడా మనిషి వాడేసుకుంటున్నాడు. దేవుడికి టైం ఇవ్వకుండా ఉన్నాడు. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు తెలిసిపోయింది. మేలైనది చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. తాను చేయుటకు నాకు రావడం లేదు. నేను చేయగోరు మేలు చేయక కీడు చేస్తున్నానేంటి? ఇది నన్ను బంధిస్తుందేంటి? నన్ను ప్రాబ్లంలో నెట్టేస్తుందేంటి? ఏంటి? దేహం. ప్రపంచం దేన్ని ప్రేమిస్తుంది ఇప్పుడు చెప్పండి? దేహాన్ని ప్రేమిస్తుంది. ఈ దేహం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. అందుకే నేను భక్తుడు ఏమంటున్నాడు? నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవరా సమర్థుడు? ఎవరా రక్షకుడు అని ఎదురు చూస్తున్నాడు. నన్ను ఎవరు విడిపిస్తారు ఈ సమస్యల నుండి? ఈ శరీరం నుంచి విడిపించాలంటే ఈ శరీరాన్ని జయించిన రక్షకుడు ఎవరు? ఈ దేహముతో వచ్చి దేహాన్ని జయించి లోకాన్ని జయించిన ఒక రక్షకుడే నిన్ను రక్షించగలడు, మనలను రక్షించగలడు. నేనే పేషెంట్ అనుకోండి, నేను మీకేం ట్రీట్మెంట్ ఇస్తాను చెప్పండి? నేనే కరోనా పేషెంట్, మీకు ట్రీట్మెంట్ ఇస్తానా? మీరు కరోనా, నేను కరోనా. డాక్టర్కే కరోనా రోగం వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ ఇస్తాడా? బెడ్ మీద ఉంటాడా? ఇప్పుడు రక్షణ ఎవరు ఇవ్వాలి? దేహాన్ని జయించిన రక్షకుడు ఎవరైనా ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో దేహముతో వచ్చి లోకాన్ని జయించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారా అని చరిత్ర పుటలను వెతికితే యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచానికి కనబడతాడు. యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనలో ఏ దోషము లేదు. ప్రపంచాన్ని జయించిన మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే సంవత్సరాలు లెక్కించాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తును ప్రపంచం మధ్యవర్తిగా చేసుకుంది అంటే ఎంత గొప్ప మహనీయుడు! ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు విడిపించాలి ఇప్పుడు? రోమపత్రిక 8వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 8. ఎవరు విడిపిస్తారో చూద్దాం. 1-2 వచనములు. రోమపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 2వ వచనము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు విడిపిస్తారు? పరిశుద్ధాత్ముడు.
నీకు మహిమ రావాలంటే ఆయన మహిమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? బాడీ, ఈ దేహం. దేవుడు మహిమను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన నిన్ను విడిపించే సమర్థుడు. పౌలు గారిని విడిపించాడట. చెప్పేసుకుంటున్నాడు ఇక ఏమని? అమ్మయ్యా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. బయటపడ్డాడు. ఎవరు? పౌలు గారు. ఈ రహస్యాన్ని మనకు రాసి పెట్టాడు. బైబిల్ చదివారు కదా, ఆలోచన చేసుకోవాలి. ఎవరు విడిపిస్తారు ఇప్పుడు చెప్పండి? ఓపెన్ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. ఎవరు విడిపిస్తారట? యేసుక్రీస్తు ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. బయటపడ్డాడు, ఆన్సర్ ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ పేపరు అంటే గైడ్. ఇప్పుడు ఏంటి? ది హోలీ బైబిల్. క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేది ఏంటి? గైడ్. ఇంత ఈజీగా అర్థమైపోయింది చూడండి. ప్రపంచాన్ని మోసం చేస్తుంది ఏంటి? బాడీ, దేహం. ప్రపంచాన్ని చూపిస్తుంది, దేవుని చూడనివ్వదు. బైబిల్ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆకర్షిస్తూ ఉంటాడు, పాఠాలు చెప్తూ ఉంటాడు. పౌలు గారు రహస్యాన్ని విప్పాడు. శరీరం యొక్క మోసాన్ని గ్రహించి ఏం చేశాడు? కేక వేశాడు. బ్రతుకు జట్కబడికి ఎందుకు పోయింది? ఒక స్త్రీ బాధ భరించలేక. పౌలు గారు కేక ఎందుకు వేశాడు? శరీరం యొక్క మోసాన్ని తెలుసుకున్నాడు. మోసం చేస్తున్నామే దేహమా. మరి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? పౌలు గారు మీరే చెప్పాలి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? 1 కొరింథియన్స్ 9వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 1 Corinthians chapter 9 verse 27. అతనే చెప్పగలడు, ఎందుకంటే దాని గురించి కేక వేసింది ఎవరు? భక్తుడైన పౌలు గారు. సో భక్తుడైన పౌలు గారే చెప్పాలి ప్రపంచానికి ఈ దేహాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను ఏం చేశారట? బాడీని కొట్టాడట. కొట్టి ఏం చేశాడు? అతను అన్నీ కూడా ఎలా చెప్పాడంటే పౌలు గారు రహస్యాలను ఇట్లా ఓపెన్ చేసేసాడు. నిజంగా ఆలోచన చేయగలిగితే దేవుడు ఏం చేశాడు? మహిమనిచ్చాడు. బైబిల్లో ఏముంది? పరిశుద్ధత. బైబిల్లో ఏముంది? పవిత్రత. దేనికి సిలివేయాలి ఇప్పుడు చెప్పండి? చేతులు ఏమంటాయి? ఏదైనా తప్పని చేయమంటాయి చేతులు. అప్పుడు ఏం చేయాలి? చేతికి మేగొట్టేసేయాలి, మేగొట్టేయాలి. కాళ్ళు అక్కడ వెళ్దామంటాయి, అప్పుడు కాళ్ళకి ఏం చేయాలి? మేగొట్టేయాలి. కాళ్ళకు చేతులకు మేకలు కొట్టేసుకుంటే ఇక బాడీ ఎక్కడ పోతుంది చెప్పండి? చెప్పండి. 2 చేతులకు మేకలు కొట్టేసుకొని, కాళ్ళకు మేకలు కొట్టేసుకొని, కంటికి మేకలు కొట్టేసుకొని, పంటికి మేకలు కొట్టేసుకొని, అంటే ఇంతగా దీన్ని సరి చేసుకోవాలన్నమాట. ఎస్, ఇన్ని దెబ్బలు పడాలి ఈ బాడీకి. అవును, దెబ్బలే దెబ్బలు. అడిగినప్పుడల్లా దెబ్బ కొడితే బాడీ మన మాట వింటుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమని? ప్రాచీన పురుషుని ఏం చేయాలట? ప్రాచీన పురుషుని మేకలతో బంధించేయాలి, వాడిని వదలచకు. వాడు ఏమంటాడు? వదిలే, ఒకసారి వదులు అంటాడు, ఒకసారి వదులు అంటాడు. వదలకు, బంధించు అంటున్నాడు, బంధించు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ప్రాచీన పురుషుని ఏం చేయాలి? ఇప్పుడు మేకులు కొట్టేస్తే ఇక వస్తాయా చెప్పండి? మేకులు కొట్టి బంధిస్తే వాడు బయటికి రాకూడదు. చాలామంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా లోకం వైపు చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కళ్ళు చూస్తుంటే వాటిని ఇప్పుడు ఏం చేయాలి? బంధించాలి. చేతులను చూస్తుంటే చేతులు ఏం చేయాలి? బంధించాలి. 15వ వచనం, 15, 18 2 వచనాలు.
అంతరంగ పురుషుని ఇప్పుడు ఏం చేయాలట? బలవంతునిగా తయారు చేసుకోవాలి. అంటే ఆత్మను, అంతరంగ పురుషుణ్ణి బలవంతునిగా. 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియో. చాలమ్మా, చాలు 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 చాలు. పౌలు గారు అన్ని క్లూజ్ చెప్పేస్తున్నాడు. ఇదేంటట? మంచిది కాదు, ఇది గొప్పది కాదు, ఇది పాపము, ఇది దీనమైనది, ఇది మనలను నరకానికి నడిపించే యంత్రం. ఏంటది? బాడీ. తప్పు ఇది చేస్తుంది, మట్టిలో హ్యాపీగా ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోయి కేకలు పెడుతుంది. అందుకే కేక పుట్టింది. కేక కారణం ఏంటి? అమ్మో, ఈ బాడీ ఏంటి నన్ను ఎటో తీసుకొని పోతుంది, ప్రభువా నన్ను విడిపింపవా అని కేక వేశాడు. విడిపించేది ఎవరు? యేసుక్రీస్తే. పౌలు గారిని విడిపించాడా? ఎస్, నేను విడుదల పొందాను అన్నాడు. పాప నియమముల నుండి ఆత్మ కాపాడుతుంది. దేవుడు మహిమ ఐశ్వర్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నీకు బాధేంటి? దేవుని ప్రియ బిడ్డ, పొందుకోవడానికి నీకున్న బాధేంటి? పరలోకం వద్దా? నిత్యజీవం వద్దా? అంతరంగ పురుషుని ఇప్పుడు ఏం చేయాలి? బలపరచాలి. అందరూ ఏం చేస్తారు? బాడీని చూసుకుంటారు, ఫిట్గా ఉందా లేదా. వాట్ అబౌట్ యువర్ సోల్? ఆత్మ ఎలా ఉంది? హెల్దీగా ఉందా? ఫిట్గా ఉందా? చెప్పండి. బాడీని చూసుకుంటారు. బాడీ ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. ఆత్మ శాశ్వతమైనది. మార్కు సువార్త 9వ అధ్యాయం 43. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 చూడండి. ఉన్నాయా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? జీవాధిపతి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఈ లోకానికి వచ్చి, ఒక శరీరంతో వచ్చి ఈ లోకాన్ని జయించిన లోకరక్షకుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చదవండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెడుతుందా? ఇంత సింపుల్గా చెప్పాడు. నీ రెండు చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. ఏమంటున్నాడు? రెండు చేతులు కలిగి నరకం పోయే కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట నీకు బెటర్ అంటున్నాడు. చేతులు అభ్యంతరం పెడుతున్నాయి అనుకోండి, కట్ చేసుకోవాలట. ఎందుకంటే ఈ మాటలో అన్నది స్వయాన లోకరక్షకుడు. మనం ఎక్కడ చూస్తాం? బాడీ. దేవుడు ఎక్కడ చూస్తాడు? సోల్. మనం దేన్ని ఇష్టపడతాం? బాడీని. దేవుడు దేన్ని ఇష్టపడతాడు? ఆత్మను. చదవండి. ప్రభు మాటలు విందాం. నీ కాలు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి కదూ. అమ్మో, రెండు పాదములు కలిగి నరకంలో వెళ్ళే కంటే కుంటివాడవై నిత్య జీవంలో వస్తామంటున్నాడు. అంటే ఇప్పుడు బాడీని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? హంటర్తో దేన్ని కొట్టాలి? ఇప్పుడు అడిగినప్పుడల్లా కొట్టాలి. దేంతో కొట్టాలి? సిలువ వేయమన్నాడంటే అది ఎంత కఠినమైన మాట. ఇక నో ఛాన్స్ అన్నమాట. సిలువ వేయబడితే అంతే. ఈ చెయ్యి ఇక్కడ రాదు, ఈ చెయ్యి ఇక్కడ రాదు. చాప్టర్ క్లోజ్ చేసుకోవాలి. ప్రాచీన పురుషుని ఇప్పుడు ఏం చేయాలి? షటప్ అనాలంతే. కొత్తగా జీవించాలి. కేక్ ఎందుకు వేశాడు పౌలు గారు? మంచి చేద్దాం అనుకున్నాడట. మంచి చేద్దామంటే బాడీ ఏమంటుంది? పౌలు గారు వద్దు, అయ్యో నేను మేలు చేద్దాం అనుకుంటే ఈ బాడీ ఏంటి నన్ను ఇబ్బంది పెడుతుందని కేక వేశాడు. ఒక రహస్యాన్ని ప్రపంచానికి చెప్పాడు. కేక వేశాడు. కేక కారణం అతను ధరించుకున్న దేహము. ఈ విషయాన్ని తెలుసుకొని మనం కూడా కేకలు వేయాలి. ఏమని? ప్రవ్వా, ఈ బాడీ నుంచి మమ్మల్ని కాపాడు, ఈ బాడీ నుంచి మనల్ని కాపాడమని కేకలు వేయాలి. రక్షణ కొరకై కేకలు వేయాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
ముగించుకుందాం. 30వ వచనం, అపోస్తలుల కార్యం యాక్ట్స్ వర్స్ 16. 30వ వచనం వర్స్ 30. యాక్ట్స్ 16 వర్స్ 30. ఒక చెరసాల నాయకుడు వారిని వెలుపలి తీసుకొచ్చాడు. పౌలును శీలను ఆ జైలు నుంచి వెలుపలి తీసుకొచ్చాడు. చెరసాల నాయకుడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యలారా, ఏమని అరుస్తున్నాడు? అయ్యలారా. పౌలు శీల ఇక్కడ నుంచి చూడండి 22 నుంచి. అప్పుడు జన సమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులు వారిని వస్త్రంలో ఆగివేసి వారిని బెత్తంతో కొట్టెను. వారు చాలా దెబ్బలు తిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించురి. అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. సువార్త పరిచర్యలో పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారిని బాగా కొట్టేసి బెత్తెములతో కొట్టి గుడ్డలని విప్పేసి జైల్లో వేశారు. చెరసాల నాయకుడికి అప్పగించాడు. దెబ్బలు కొట్టి జైల్లో వేస్తే దేవుడు భూకంపాన్ని అక్కడ పంపించి భూకంపాన్ని ఆ ప్రాంతంలో చేసి ఆ జైలు మొత్తం కూల్చివేశాడు. అందరూ పారిపోయారు అనుకున్నాడు చెరసాల నాయకుడు. కానీ పౌలు శీల అక్కడే ఉంటే అమ్మయ్య వీరు ఎంత గ్రేట్ అనుకున్నాడు. వీరు గొప్ప సువార్థికులు అని వారి దగ్గరికి వచ్చేయమంటున్నాడు. అయ్యలారా, అయ్యలారా. ఒక కేక వేశాడు. ఏమని? నేను రక్షింపబడాలి, నేను రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఎంత మంచి క్వశ్చన్. ఏమంటున్నాడు? ఎవరితను? చెరసాల నాయకుడు, ఒక ఆఫీసర్. ఏమని? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని అతనితో చెప్పెను. అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఒక కేక వేశాడు చెరసాల నాయకుడు. ఏమని? అయ్యలారా. ఏం కావాలి బాబు అంటాం మనమైతే. రక్షణ కావాలి అంటున్నాడు. అయ్యలారా ఒక కేక వేశాడు. ఏమని? ఏం కావాలి? చెరసాల నాయకుడా, ఏం కావాలి? నాకు రక్షణ కావాలి. కేక. ఈ లోకంలో ఉన్న మనము దేహాన్ని పసిగట్టి కేక వేయకపోతే, రక్షణ కొరకు కేక వేయకపోతే మనకు మిగిలేవి కేకలే. 16వ అధ్యాయము లూకాసు వార్త. కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఏమంటున్నాడు? ఇక్కడ కేక వేయలేడు. ఇక్కడ బాడీని గురించి తెలుసుకొని కేక వేయలేడు. బాడీ ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. బహుగా సుఖపడ్డాడు, బహుదినము సుఖపడ్డాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఇక్కడ కేక వేశాడు. పరిశుద్ధ పౌలు గారు పారడైజ్లో ఉన్నాడు. ఇక్కడ సుఖపడ్డాడు ఒక ధనవంతుడు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? 23వ వచనం, పాతాళములో బాధపడుతూ ఉంటే ఏమొస్తాయి చెప్పండి? కేకలు వస్తాయా రావా? ఇక్కడ సుఖపడ్డాడు, అక్కడ కేక వేశాడు. పౌలు గారు ఇక్కడ కేక వేశాడు, అక్కడ సుఖపడ్డాడు. కేకలు వేయకపోతే మిగిలేవి చావు కేకలు. అక్కడ నిరంతరం కేకలే. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, నా నాలుక మండిపోతుంది, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసింది. ఒకటి గొంతు కేకలు వేసింది. దేనికి కేక? అగ్ని, ఆరని అగ్ని. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. అల్లరితో కూడిన ఆట పాట, మత్తు, కామ విలాసములైన పోగురు చేష్టలైనను లేకయో, కలహమైనను మచ్చరమైనను లేకయో, పగలు నడుచుకున్నట్లు ఏం చేయాలట? ఎంత బాగా చెప్తుంది బైబిల్.
ఆటలు పాటలు కదా ఇప్పుడు అంతా లోకంలో ఏమున్నాయి చెప్పండి. రోమన్స్ చాప్టర్ 13 verse 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. నడుచుకుంటారా? బాడీ ఒప్పుకుంటుందా? ప్రపంచానికి తెలియదు, కేకలు వేస్తున్నారు క్లబ్బుల్లో, పబ్బుల్లో, డీజేలు. వారికి విషయం తెలియదు దేహం మోసం చేస్తుందని. ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? అట్లీస్ట్ ఈ మెసేజ్ షేర్ చేయండి. ఇంత ఉపన్యాసము, ఇంత ఉపదేశం చేయకపోయినా అట్లీస్ట్ ఈ మెసేజ్ షేర్ చేయండి. శరీరంలో ఉన్నప్పుడే కేకలు వేయాలి. దేవుని ప్రియ బిడ్డలారా, సత్యాన్ని గ్రహించి కేకలు వేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు కేకలు వేయాలి. చివరకు యేసుక్రీస్తు కూడా శిలువలో మరణిస్తూ ఏం చేశాడు? కేక వేశాడు. ఏమని కేక? తండ్రి, నీవు ఇచ్చిన పని చేసేశాను అని కేక వేశాడు. ప్రపంచానికి రక్షణ ఇచ్చాను అని కేక వేశాడు. ప్రపంచానికి మహిమ వస్తుంది అని కేక వేశాడు. అతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డ, నీవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను నన్ను రక్షించే విషయంలో యేసుక్రీస్తే కేక వేసి ప్రాణం విడిచెను. ఈ విషయాలన్నీ చూసిన అపోస్తలులు అదే స్టైల్ ఫాలో అయ్యారు. యేసుక్రీస్తులా నోరు విప్పారు, కొడుతున్న వాక్యాన్ని చెప్పారు. చెరసాల నాయకుడు జైల్లో వేస్తే అతనికి బాప్టిజం ఇచ్చింది ఎవరు? పౌలు, శీల. ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. ప్రాచీన పురుషుణ్ణి బంధించేసేయండి. ఇక్కడి నుంచి అయినా వాడు మంచివాడు కాదు. ఎలా బంధించాలి? మేకులతో. ప్రాబ్లంగా ఉందా? కట్ చేసుకోండి అంటున్నాడు యేసుక్రీస్తు. దేన్ని? చేతుల. అమ్మో, డ్యూటీ ఎలా చేయాలి? నరకం పోతావా? కన్ను నిన్ను డిస్టర్బ్ చేస్తుందా? పీకేసుకో అన్నాడు. ఎంత కఠినమైన మాట. కన్నులు ఇబ్బంది పెడుతున్నాయి కాదు, చూసిందల్లా కావాలంటుంది. ఏంటి? కన్ను పీకేసుకుంటే హ్యాపీ. బ్లైండ్గా హ్యాపీగా ఉంటుంది. నరకం నుంచి తప్పించుకొని పారడైజ్కి వెళ్ళిపోవచ్చు కదా. ఎన్ని క్లూస్ ఇచ్చాడు. మిమ్మల్ని కళ్ళు పీకేసుకోమని, అంగహీనులుగా ఉండమని దేవుడి కోరిక కాదు. అవసరమైతే కోరికలను చంపేసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. దేహము మంచిదా? ఇప్పుడు చెప్పండి. చెడ్డది. దేహము పాపిష్టిది. దేహము గొప్పది కానిది. దేహము మనలను నరకాగ్నికి నడిపించేది. కాపాడేదేంటి? యేసుక్రీస్తు. రక్షించేదెవరు? యేసుక్రీస్తు. ఆత్మ యొక్క నియమము నిన్ను నన్ను విడిపించును. శరీరం యొక్క మోసాన్ని గ్రహించి బ్రతకాలని మరొకసారి దేవుని పక్షాన మనవి చేస్తూ ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినములో ఒక అద్భుతమైన విషయాన్ని మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన. మాతో పాటు ఉండి మమ్మల్ని మోసం చేసేది మరెవరూ కాదు, ఈ దేహమే. ఇది మంచిది కాదు, దీనమైనదని, ఇది పాపతో నిండిపోయినదని, నరకాగ్నికి నడిపించేది మాతో పాటు ఉందన్న అద్భుతమైన విషయాన్ని ప్రభావ మేము ఆలోచించాం. ప్రపంచాన్ని ఈనాడు మోసం చేస్తుంది తండ్రి ఈ దేహము. పరిశుద్ధ భక్తుడు కేక వేశాడు తండ్రి. అతడే కేక వేశాడంటే ప్రభావ విషయాన్ని తెలుసుకున్నాడు. నాతో పాటు ఉండి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది ఏంటి అని ఎంతో బాధపడి విడుదల కోసం తండ్రి పరితపించి క్రీస్తు యేసు ద్వారా విడుదల పొందుకొని ఎన్నో విషయాలు మాకు చెప్పాడు. అతని సజీవ సాక్ష్యాన్ని మేము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మేము చూసాం, నేర్చుకున్నాం. ప్రపంచం తండ్రి ఆటలతో పాటలతో ఉంది నా ప్రభువా. వారికి ఈ మాటలన్నీ మేము అందించాలి. మీ మాటలు తండ్రి ప్రపంచానికి మేము తెలియచేయాలి. ఈ బాధ్యత మీరు మాపై ఉంచారు. అవును తండ్రి, ప్రపంచాన్ని తండ్రి మీరు ఎంతో గొప్పగా ప్రేమించారు, లోకాన్ని ఎంతో ప్రేమించారు. అందుకే క్రీస్తు యేసును లోకంలోనికి పంపించారు. అవును ప్రభువా, అతనే మమ్మల్ని కాపాడే నాయకుడు, రక్షకుడు, లోకరక్షకుడు. ఈ విషయం ప్రపంచానికి తండ్రి మేము చెప్పాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రపంచానికి అందించాలని తండ్రి తాపత్రయపడతా ఉన్నాం. ఈ యొక్క మీ మాటలు తండ్రి ప్రపంచం వైపు వెళుతుండగా అనేకులను ఆకర్షించేలాగా కృప చూపండి. సత్యాన్ని గ్రహించే మనసు ఇవ్వండి. ఈ దేహం చేసే మోసాన్ని గ్రహించే మనసు ఇవ్వండి. ఈ దేహాన్ని, ప్రాచీన పురుషుణ్ణి తండ్రి మేకులతో బంధించాలి అని తండ్రి మీరు రాయించారు. అవును ప్రభు, అప్పుడే మేము
నిత్య జీవాన్ని పొందుకుంటామని అనేకమైన విషయాలు విన్నాం, నేర్చుకున్నాం. మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని, ఉచితమైతే మరొక పునరుద్ధరణ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ మహిమార్థమై అనేక కార్యక్రమాలు మేము చేయులాగాన కృప చూపమని తండ్రి. సువార్త పరిచర్యలు తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని, మీ యొక్క విలువైన సమాచారం ప్రపంచానికి వెళుతూ ఉండగా అనేక ఆత్మలు మీకు దొరికే విధంగా అనేకులు తండ్రి రక్షింపబడలాగున, అనేకులు ఆత్మీయంగా బలపడలాగున కృప చూపని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరచుమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.